ఓకే చెప్పండి ఏం జరిగింది సార్. నా కొడుకు అయిన ఆషాఢపు రాజేషన్ సార్, మాది రంగేపల్లి గ్రామం, భీమదర్పల్లి మండల్, హన్మకొండ జిల్లా. 2018లో మే 9న దోస్తులు గొంగల నవీన్, బైకన వినోద్, ఎలబోయిన మణికంఠ, మామిడాల హరికృష్ణ, ఎలబోయిన హరీష్, మర్రి రమేష్, అబ్రవీణ ప్రశాంత్, వల్లభో సతీష్, పిట్టల బాలకృష్ణ ఈ దోస్తులు మండల హరీష్ అనే పెళ్లి అదునుగా చూసుకొని డీజే సౌండ్ వల్ల సృష్టించుకోవాలనే ఆలోచనతో పాయిజన్ ఇచ్చే సంపదాన్ని ప్లాన్లో పక్కా ప్లాన్తో ప్రకారంగా చంపిన విషయం సార్ మీకు చెప్పడం జరుగుతుంది సార్. ఇవాళ హెచ్ఆర్సీ డేట్ ఉండే రావడం జరిగింది సార్. 7 ఏళ్ల మర్డర్ కేసు. ఇప్పటి వరకు నాకు న్యాయం జరిగిన పరిస్థితి. అది ఎఫ్ఐఆర్ ఎట్లున్నది అంటే, నేను అప్పుడు అనుమానం ఉంది 9 మంది బైకన వినోద్ అంటాడు మా ఇంటికి వచ్చి తీసుకుపోయిండు డీజే కాడికి పోని రాజేష్ను, పెళ్లి భరత్ గారు తీసుకుపోయిన రాజేష్ను తీసుకుపోయినా గడ్డం పడేసి అందులో బీర్లో వాళ్ళ పక్కా ప్లాన్ ప్రకారంగా కింగ్ ఫిషర్ బీర్లో మార్గోన ఫాస్ఫేట్ అనే విష పదార్థం పోసి కల్పించింది. వీడు నమ్మి తాయిండు. చనిపోయినాక ఆర్ఎంపీ ఇంటి కాడ పడేసి ఉరికిరు వాళ్ళు. ఈ సంఘటన విషయంలో వంగర పిఎస్లో ఇవన్నీ నేను పిటిషన్ ఇస్తే వాళ్ళు మా బావ ఉస్నాబాలో హోంగార్డ్ చేస్తాడు, నాంపల్లి చంద్రశేఖర్ వాడు దరిద్రుడు, అట్నే మా రంగేపల్లి గ్రామ సర్పంచ్ జిమ్మల భీమరెడ్డి, వీళ్ళందరూ పక్కా ప్లాన్తో ప్రకారంగా ఈ పోరాగాళ్ళకు సంబంధించిన నిందితులు అయితే ఉంటారు, జీవితం అలాగమైతే అని నాతో సంతకం తీసుకున్నారు. పోస్ట్ మార్టం హుజరాబాద్ జరుగుతున్న సమయంలో ఎందుకు పెట్టుకుంటారంటే అక్కడ సంబంధించిన పోస్ట్ మార్టం వస్తువులు అవసరం ఉంటాయి, నువ్వు పెట్టరని మా బావ హుస్నాబాద్లో హోంగార్డు నాంపల్లి చంద్రశేఖర్ పెట్టమన్నాడు, ఏఎస్ఐ మురళి పెట్టమన్నాడు. వాడు సంబంధించిన కోర్టు కానిస్టేబుల్ అక్కడికి పోస్ట్ మార్టం తీసుకొచ్చినప్పుడు సంపత్ అనే కానిస్టేబుల్ వీళ్ళందరూ పక్కా ప్లాన్తో చేసుకుంటారని నాకు తెలియదు. పాయిజన్ ఇచ్చి సంతకం నాకు తెలియదు. వాళ్ళ ప్రకారంగా డీజే వల్ల అనుకుంటారు నీ మూలకు సంతకం తీసుకున్నారు, నీ సంతకం పెట్టడం జరిగిందని ఇప్పుడు ఎఫ్ఐఆర్ డీజే వల్ల ఉన్నది. మళ్ళీ నీ 6 నెలలకు తిరగంగా రిపోర్ట్లో పోస్ట్ మార్టం చేయిస్తే పార్గొన ఫాస్ఫేట్ విష పదార్థం వచ్చింది. అప్పుడు మళ్ళీ తర్వాత ఏఎస్ఐ మురళి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఉపేందర్ వచ్చిన వంగరకు వచ్చిన తర్వాత దర్యాప్తు చేసి ఏవని ఎటు నిర్ధారణ చేసిన వాళ్ళ మీద కేసు అయింది అన్నాడు. ఇక వీళ్ళని ఎట్లా మరి జైలు పోతారు ఎట్లా అని మళ్ళీ పాలిగ్రాఫ్లో మళ్ళీ అప్పుడు నాటి కేసీఆర్ ప్రభుత్వంలో సంబంధించిన ముఖ్య లీడర్లు ఉన్నారు. వాళ్ళ ప్రకారంగా వాళ్ళ కేసు కావద్దని ఆలోచనతో పాలిగ్రాఫ్లో పక్కబడేసారు. నేను తిరగంగా మళ్ళీ సిపి రంగనాథ్ దేవుడు ఆయనే ఇప్పుడు కమిషనర్గా హైదరాబాద్కి వచ్చిండు. ఆయన ఏమన్నాడు అంటే ఇదంతా రాంగ్ రిపోర్ట్ తెచ్చిండ్రు, నేను కూడా ఇట్లా చేస్తా, అన్ని పాల్తు పనులు చేసిర్రు, అంత మిస్గైడ్ చేసిర్రు, ఎఫ్ఐఆర్ చేయాలి వాళ్ళ మీద, అంతా డీజే అని పెట్టించి చేసిరని 9 మందికి నార్కో టెస్ట్ పెట్టేయాలని రీఓపెన్ చేసిండు. 2023 జనవరి 19 నాడు రీఓపెన్ చేసిన సంఘటన. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఆ దోషుల మీద ఎఫ్ఐఆర్ లేదు, రిమాండ్ లేదు, ఛార్జ్ షీట్ లేదు. ఇప్పుడు నార్కో టెస్ట్ ఇప్పుడు మళ్ళీ మొన్న 26 మే నాడు డిస్మిస్ చేసిన హన్మకొండ కోర్టు. ఇది నార్కో టెస్ట్ డిస్మిస్ చేసినాక మరి ఈ సంగతి నాకు ఎట్లా కస్టడీ తీసుకొని విచారణ పరిస్థితి చేస్తే తుది విషయాలు బయటకు వస్తాయి. ఎందుకు చంపవలసిన కొడుకును, ఇంట్లో తీసుకుపోయి చెట్టంత ఎదిగిన కొడుకును, చేతికి అందవచ్చిన కొడుకును, 22 ఏళ్ళ కొడుకును తీసుకుపోయి చంపవలసిన అవసరాలు ఏంది? ఆ మానవ మృగాలకు శిక్ష పడాలి. నా బాధ ఇది. గాంధీ భవన్ కూడా రావడం జరిగింది. మా సంబంధించి మా పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు ఉన్నారని, రవాణా శాఖ మంత్రి గారు ఇక్కడ ఉన్నారని రావడం జరిగింది. నవీన్ అనేటోడు మాకు బాగుండే సార్. నవీన్ అనేటోడు గొంగల నవీన్ మాకు బాగా బాగుండే. ఊకే ర్యాగింగ్ చేసేది. ఊకే నువ్వు ఇంట్లో వంట పనులు చేస్తావు, అమ్మతోని నాన్నతో వ్యవసాయ పనులకు పోతావా, ఏందిరా మాతో కలిసి ఉండవురా, నీకు టచ్ ఫోన్ లేదు, నువ్వు సైకిల్ తొక్కుంటావు, మాతో కలిసి రావురా అని అంటే వెక్కి చేస్తుండే తిట్టినామని. తిడితే వాళ్ళ డాడీ గొంగల సాయిల్ అనేటోడు ఆర్టీసీ డ్రైవర్, వాళ్ళ డబ్బులు నోళ్ళు. మరి తప్పైందే మామ నన్ను వరుసకు తప్పైందాక అది లోపల పగ పెంచుకొని ఇది ఆలోచన చేసిర్రు. మరి ఇంక నాకు అక్కడ సర్పంచ్ జిమ్మల భీమిరెడ్డి అంటే నాకు ఇల్లు బిల్లు ఇప్పియలే. అప్పుడు 2013లోనే ఇల్లు కడితే నాకు ఇల్లు బిల్లు ఇప్పియలే. అప్పుడు ప్రవీణ్ రెడ్డి ఉండే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను వయోజన విద్యా శాఖలో నేను విద్యా వాలంటీర్ చేసిన. నాకు సంతకాలు కూడా ఇట్లా గ్రామ పంచాయతీలో ఆయన ఇల్లు బిల్లు ఇప్పియనందుకు నేను 2 సార్లు ఆయన తిట్టడం జరిగింది. భీమిరెడ్డి తిట్టడం జరిగితే మనసులో పెట్టుకొని మరి ఆయన చేయించిండా, వీళ్ళతో మద్యంలో విషం పోయించే పద్ధతి ఆయన చేయించిండా, మా భావన పట్టుకొని, లేకపోతే వీళ్ళే పోసిరా. మొత్తానికైతే వాళ్ళే మీ బావ రాడు అన్నాడు దినాలు నాడు మీ బావ రాడు అన్నాడు. మా బావ రాడని భీమిరెడ్డి ఎందుకు అన్నాడు అనేది నాకు అనుమానం బాగా కలిగింది. మరి గతంలో మీకు వాళ్ళకి ఏమైనా పగలున్నాయా? భీమిరెడ్డికి నాకు పగలేదు, సర్పంచ్కి నాకు పగున్నది. నాకు ఇల్లు బిల్లు ఇప్పియాలి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, ప్రవీణ్ రెడ్డి ఉండే అప్పుడు ఎమ్మెల్యే. బ్యాంకు ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ ముల్కొండారు. ఆయన మాకు ఎమ్మెల్యేగా ఉండే. ఆయన మాకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీకు ఇల్లు బిల్లు ఇప్పియా. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పాయిజన్ వచ్చింది సార్. ఇగో A1 ఇటు నిర్ధారణ చేసిన దర్యాప్తులో A1 గొంగల నవీన్, A2 బైకన వినోద్, A3 ఎలబోయిన మణికంఠ, A4 మామిడాల హరికృష్ణ, ఎలబోయిన మణికంఠ 5వ నంబరు, A6 మర్రి రమేష్, A7 అబ్రవైన ప్రశాంత్, A8 వల్లభో సతీష్, A9 పిట్టల బాలకృష్ణ. వీళ్ళందరి మీద కేసు అయింది అనుకుంటా. పాలిగ్రాఫ్లో నాటి కేసీఆర్ ప్రభుత్వంలో వీళ్ళు తప్పుదో పట్టించారు కేసును సార్. చేయలేదు సార్, ఎఫ్ఐఆర్ లేదు. ఇగో ఆర్గోనో ఫాస్ఫేట్, మీడియా మిత్రులారా దండం మీకు. ఇది ఆర్గోనో ఫాస్ఫేట్ విష పదార్థం. ఇది హుజరాబాద్ హాస్పిటల్లో డాక్టర్ గారు ఇచ్చిన ఇది
ఎక్కడేం గాయాలు లేవు. ఇక ఈ చెవిలో ముక్కలకి నల్లగిలుతుందని మా భావన అంటే నాకు విషయం ఉంది. అరే 40 ఏళ్ళ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, నేను నమ్మితే నాకేం చెప్పలేదు. విష పదార్థం అని అయితేనే చెవులకి వెళ్ళి ముక్కలకి వెళ్తే నాకు తెలియని పరిస్థితి అయింది. నేను నమ్మితే పోస్ట్ మార్టం కూడా ఇక తెల్లగా మూలకు సంతకం తీసుకున్నారు. పిటిషన్ నాతో నాకు ఇచ్చే పద్ధతిలో వాళ్ళు చేసుకున్నారు. ఇక ఇది ఇందులో ఏం లేదు. అంత వైట్ పేపర్ పైన వైట్ షీట్ మీద నేను మా బావున్నాడు కదా ఆడ వస్తువులు పోస్ట్ మార్టం చేస్తా అంటే వస్తువులు అవసరం ఉంటాయి, అదొకటి వస్తువు అవసరం ఉంటాయి అంటే నేను పుష్పని నమ్మి పెట్టిన సార్. నేను మా బావని నమ్మిన నా పరిస్థితి ఇది సార్. ఇప్పుడు ఏమంటారు మళ్ళీ పోలీసులు? ఇప్పుడు రీఓపెన్ అయింది. రీఓపెన్ అయినాక నార్కో టెస్ట్ డిస్మిస్ అయింది కాబట్టి మరి మళ్ళీ ఆర్డర్ కస్టడీ తీసుకోవాలి కదా సార్ అని అంటే మరి ఆర్డర్ రావాలని అంటే సిపి గారిని కలిస్తే కలవడానికి ఇప్పుడు 19 తారీఖు జూన్ నుంచి కలుస్తున్న సిపి సంతీష్ సింగ్ గారిని. ఆయనకు అదనపు బాధ్యతలు ఉన్నాయని కలవడం లేదు. 10 రోజులు ఆయన కాబట్టి రోజు బస్ టికెట్లు తీసు అనుకోకుండా పోతున్నాయి. రీఓపెన్ చేసిన 7 ఏళ్ళు ఉంది ఇవన్నీ టికెట్లే. రీఓపెన్ చేసినప్పుడు భారీ సార్ డీసీపీ సంతకం పెట్టుకుని ఇక వంగర పిఎస్ ముందు ధర్నా చేసిన. చెప్పం ఏంటి అన్నేంటి ఏంటి ఎన్ని రోజులు అవుతుంది? 7 ఏళ్ళు అవుతుంది సార్. ఏమైంది? 22 ఏళ్ళ కొడుకును ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయి ఫ్రెండ్లు అందరు వచ్చి 22 ఏళ్ళ కొడుకుని తీసుకుపోయి ఫ్రెండ్స్ భరత్ కాడ తీసుకుపోయి డీజే కాడికి అని పేరు చెప్పుకొని తీసుకుపోయి డ్యాన్స్లో ఆడికి తీసుకుపోయిండు. బీర్ల ఇసం పోసిర్రు, చంపిర్రు. ఇప్పుడు నమ్మి తాగిండు. ఇప్పుడు వాళ్ళు తప్పించుకొని తిరుగుతాను సార్. ఏసీపీ పట్టించుకుంటలేడు, సిపి పట్టించుకుంటలేడు, సిఐ పట్టించుకుంటలేదు. సిపి రంగనాథ్ సారు మార్కో టెస్ట్ కని పెడితే ఇప్పుడు ఆమె జడ్జి గారు విరమించుకున్నది. మార్కో టెస్ట్ ఎక్కర్లేదు అన్నది ఆమె విరమించుకున్నది. మాకు ఇప్పుడు మళ్ళీ న్యాయం జరగాలని మొన్న వారం రోజులు సిపి దగ్గర తిరిగినాం వరంగల్కు. ఆయన లేడు, కలవలేదు సార్. మళ్ళీ ఇక్కడికి వచ్చినాం, మాకు న్యాయం కోసం ఇక్కడికి వచ్చినాం సార్. మాకు న్యాయం జరగాలి. 7 ఏళ్ళ ఉంది మేము తిరుగుతున్నాం సార్. ఇవన్నీ బస్ మీడియా నాకు సహకరిస్తలేదు సార్. వంగర పిఎస్ మున్సిపల్ ఎలక్ట్రానిక్ మీడియా ఒక్కటి రాలే. ప్రింట్ మీడియా వేసారు, ఆంధ్రజ్యోతి వాళ్ళు వేసారు, అందరూ వేసారు. నాకు వాళ్ళకి శిక్ష కావాలి సార్. గొంగల నవీన్ A1 A2 వీళ్ళిద్దరే బాగా పాత్ర. వీళ్ళిద్దరికి కారణం భీమిరెడ్డి సర్పంచ్ సంబంధించిన హోంగార్డ్ శేఖర్ మా బావ వాళ్ళ హంతకులు చేయి ఈ హంతకులకు సపోర్ట్ ఇచ్చిండ్రు. వాళ్ళు మీ బావ రాడని ఎందుకు అన్నాడు భీమిరెడ్డి అనే నిజాల నుంచి రావాలి. వాళ్ళ హంతకులను కాపాడే ప్రయత్నం నాడు జరిగింది. ఇప్పుడు చివరిగా ఏం జరగాలంటే నాకు న్యాయం జరగాలి. ఎవడేం చేసింది అనేది రావాలి. తెచ్చినోడు ఎవడు, విషయం పోసినోడు ఎవడు, దానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు వెళ్ళినారు. మరి అప్పుడు దర్యాప్తు చేసినప్పుడు ఉపేందర్ దర్యాప్తు లక్కిరెడ్డి తిరుపతి ఇంకొకటి లక్కిరెడ్డి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఏమన్నాడంటే నువ్వు కాలు పట్టుకపో, హరీష్ రావుది కాలు పట్టుకపో, నీకు నౌకరు పెట్టిస్తారు చిన్న కొడుకు, మేము ఆ పాలిగ్రాఫ్లో తీసుకుపోతున్నామని నాకు నమ్మబలికింది సార్. మరి నాటి ప్రభుత్వంలో హరీష్ రావుకు తిరుపతి రెడ్డికి మరి ఏ మధ్యలో లింక్ ఉన్నదో, తిరుపతి పేరు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఉపేందర్ అప్పుడు దర్యాప్తు చేసి ఆ పేరు వెల్లడించారు. మరి నేడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మరి ఏమన్నా మంత్రుల ప్రభావం ఉండి కేసు ఆగుతుందా? మరి నాకు డౌట్ఫుల్గా ఉన్నది. పొన్నం ప్రభాకర్ గారు కలిసినాం జూలై 4వ తారీఖు 2024లో కలిస్తే ఓడగొట్టిండి అన్నాడు ఏసీపీ కాజీపేట తిరుమల సార్. ఇప్పుడు ఆయన ఇక్కడ హైడ్రా SHO ఉన్నాడు. ఇక్కడ తిరుమల సార్ ఇటుకు వచ్చిండు, మొన్నటి బదిలీగా ఇచ్చిండు. మరి ఆయన కూడా పట్టించుకునే పరిస్థితి అయింది. మినిస్టర్ గారిని కూడా కలిసిన కూడా నేటికి సంవత్సరం కాబోతుంది. పొన్నం ప్రభాకర్ని కలిసిన కలుస్తాడు. ఇటుకు వచ్చిన గాంధీ భవన్కు. సార్ ఈ దీనే కాదా పేదోళ్ళం సార్. మేము కుమ్మరోళ్ళం, గొల్ల కుర్మలు తెనుగోలు చేసిన కుట్రలో భాగంగా ముదిరాజ్ ఈ 4 కులాలు అవసరాలకు సంబంధించిన అవసరాలు ఈ 5-6 కులాలు చేసిన కుట్రలో భాగంగా సర్పంచ్ చేసిన బాధ్యత ఇది. మా బావ చేసిన వీళ్ళంతా క్రిమినల్ చర్యలు చేయాలి. వాళ్ళ మీద నాకు న్యాయం జరిగేది మాత్రం పోరాటం విరమించేయలేదు. ఇక్కడ కాకుండా హైకోర్టులో కూడా పోతాం, హైకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టుకు పోతాం. మాకు న్యాయం జరగలేదు పరిస్థితి అయితే అంది. ఇప్పటి వరకు 7 ఏళ్ళ స్టోరీ సార్. రీఓపెన్ అయ్యి 2023లో రీఓపెన్ అంటే అంతకులు అయితే వాళ్ళంటే ఒక ఫైనల్ ఒపీనియన్ ఉంటుందట FSR రిపోర్ట్లో. ఈ బ్రెయిన్ అనేది తీస్తారట, తీసి ఆ ల్యాబ్లో పెట్టినప్పుడు వాడు తాగడు అనేది ఒకటి ఒపీనియన్ ఉంటుందట. మరి వాళ్ళని పాయిజన్ వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు FIR చేయని పరిస్థితి అవుతుందో మరి నాకు అర్థమవుతుంది. పోలీసు వ్యవస్థ ఎందుకు ఇంత దిగజారుతుందో పోలీసు వ్యవస్థ నాకు దాన్నే బెదిరిస్తారు పోలీసు వాళ్ళు. CI ఏం చేస్తావు చేసుకోపో అనుకుంటా సార్. మంచి పిల్లాడు సార్. మీరు క్లూ గమనించండి, క్లూస్ అన్ని గమనించండి సార్. ఎలకతుర్తి CI మౌనం పాటిస్తాడు. వాళ్ళకి శిక్ష పడాలి సార్. ఆ నవీన్ అంటే శిక్ష పడాలి. మాకు పగా ఈ భీమిరెడ్డి పాత్ర ఎంత ఉన్నది, మా బావ పాత్ర ఎంత ఉన్నది, వాళ్ళు ఎంతవరకు ఏం చేసారు, మరి సహకరించారా లేకపోతే వాళ్ళు పోయించారా, వీళ్ళు ఎన్నుకుంటే స్నేహితులకు ఎన్నుకుంటే పోయించారా విషయం. వాళ్ళ పాత్ర వీళ్ళ పాత్ర నిజాలు బయటకు రావాలి, నిజాలు నీకు తెలిసాలి. సంప్రీతి గారిని కూడా కలిస్తే కూడా నాకు ఇదివరకు ఆర్డర్ ఇంకా తెస్తలేడు. ఆయన మాటలో ఇట్లా ఉన్నాయి. మరి మీరు టెలికాస్ట్ చేసిందని సంతోషం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్